సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. హెచ్సియు భూములు, అడవి, అక్కడి జంతువుల వీడియోలు అన్నీ కృత్రిమ సృష్టి అనడం అవివేకమన్నారు. సోషల్ మీడియా కరోనా కంటే భయంకరమైంది అంటున్న రేవంత్ను ముందు క్వారంటైన్ చేయాలని శ్రవణ్ కుమార్ అన్నారు. మూగ జీవాల పట్ల రేవంత్ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. భూదాహంతోనే సీఎం హెచ్సియు భూముల అమ్మకానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సెంట్రల్ సిటీ భూములపైన పదుల సంఖ్యలో బుల్డోజర్లు పంపించి అక్కడ వన మేధాన్ని సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం. మా భూములు ఎట్టి పరిస్థితుల్లో ఒక అంగుళం కూడా మేము వదులుకోము అని విద్యార్థి లోకం తీవ్రంగా మండిపడింది. సో విద్యార్థులకి అనేక విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ దగ్గర నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ప్రముఖులందరూ కూడా వాళ్ళకు సపోర్ట్గా నిలిచారు. సో సుప్రీంకోర్టు ఫైనల్గా ఎంటర్ కావడం, సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ఆపివేసినా కూడా ఇంకా హైదరాబాద్ సెంట్రల్ సిటీ పైన ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉంది అన్నటువంటి అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో దాంతోపాటుగా వాళ్ళ ఏఐ వీడియోలు, లేదంటే సృష్టించిన వీడియోలు, ఆ జంతువుల అరుపులు కావచ్చు, రకరకాలుగా ఆ జింకలు దెబ్బతినడం కావచ్చు, ఇవన్నీ ఏఐ వీడియోలు లేదంటే ఫేక్ వీడియోలు అంటూ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఈ అంశాలపైన మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు. శ్రవణ్ గారు నమస్తే. నమస్కారం. శ్రవణ్ గారు, మనం చూసాం జింకల అరుపులు కావచ్చు, నెమళ్ళ ఆర్తనాదాలు అవన్నీ చూసాం. కానీ అవి ఫేక్ వీడియోలు, అవి ఫేక్ ఏఐ తోటి రూపొందించిన వాళ్ళు మాట్లాడడం కావచ్చు, తర్వాత జింకలు గాయపడ్డటువంటి వాటిని కూడా అది ఎక్కడో జరిగిన వాటిని చూపెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి మాట. ఇది ఎన్టీవీ వీడియో అనుకుంటారు. ఫ్లీట్ ఆఫ్ జేసీబీస్, అదేదో కేజీఎఫ్ సినిమాలో కనుక ట్రక్కులు బొగ్గును దొంగతనం చేయడం కోసం ట్రక్కులు పోయినట్టుగా చెట్లను నరకడం కోసం, నెమళ్ళను చంపడం కోసం, జింకలను చంపడం కోసం ఏదైతే జేసీబీలు పోతున్నాయో ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అనేటువంటిది స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. తర్వాత ఇది చూడండి, ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఎట్లా ఉందంటే రక్తం మరిగిన పులి గనక కనీస మానవత్వం లేకుండా కర్కశత్వంతో తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళే అన్నటువంటి ఒక రీతిలో ఇవాళ ఒక దుర్మార్గమైన రీతిలో మాట్లాడుతూ ఉండు. దొంగే దొంగ 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 అని అరిచినట్టున్నది. నువ్వే దొంగతనం చేసినావు, దొడ్డిదారుల రాత్రికి రాత్రి వందల కొద్ది జేసీబీలు అక్కడికి పంపించినావు, నువ్వే రాత్రికి రాత్రి చొరబాటుదారులను ప్రశాంతంగా పడుకున్నటువంటి ఒక ఆ జీవరాశుల మధ్యకు, నోరు లేని జీవరాశుల మధ్యకు, ఆ చెట్ల మధ్యకు దొంగలను పంపించినట్టు దొంగలను పంపించి జేసీబీలను పంపించి కూల్స్తావు. మళ్ళీ ఇప్పుడు ఫేక్ వీడియోలు అని చెప్పని మాట్లాడటానికి నోరెట్లు వస్తుందో రేవంత్ రెడ్డికి, అది నోరా మోరా లేకపోతే మెదడు ఏమైనా దిగజారిపోయిందా మొత్తానికి అర్థం కావట్లేదు. కానీ అంతకంటే దుర్మార్గం లేదు. ఎంత బాధ కలిగిందంటే ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఆ చెట్లను కొట్టివేయడంతో, అక్కడ విధ్వంసం సృష్టించడంతో, అక్కడ జేసీబీలను తిప్పడంతో భయాందోళనకు గురైనటువంటి ఒక లేడి పిల్లలు తిండి లేక మొత్తం గడ్డంతా కూడా చెక్కివేయడంతో, చెట్లు కొట్టివేయడంతో తిండి లేక అవి యూనివర్సిటీ ప్రాంగణంలోకి వచ్చినాయి. ప్రాంగణంలోకి వస్తే అక్కడ ఉన్న కుక్కలు చంపేసినాయి. ఎవరు? రేవంత్ రెడ్డి హంతకుడు. వాస్తవంగా కృష్ణ జింకను చంపితే సల్మాన్ ఖాన్ పైన ఏ రకంగా అయితే కేసులు పెట్టి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించిండ్రో అదే కారాగార శిక్ష ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా విధించాలా? 1 కాదు 2 కాదు, ఎన్ని వందల జింకలు చచ్చిపోయినాయో, ఎన్ని వందల లేళ్లు చచ్చిపోయినాయో, ఏమైనాయో తెలియదు. ఆ జేసీబీల కింద ఎన్ని తాంబేళ్లు చచ్చిపోయినాయో, ఎన్ని బర్డ్స్ చచ్చిపోయినాయో, వాటన్నిటి ఉసురు రేవంత్ రెడ్డి తగులుతుంది. ఈ ప్లేడ్ విత్ ద నేచర్. ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. అక్కడ జింకలు ఉన్నాయా, లేకపోతే మరొకటి ఉన్నాయా, అక్కడ ఉన్నాయల్లా గుంట నక్కలే. అంటే గుంట నక్కలని ఎవరు విద్యార్థులు అన్నారా, పర్యావరణవేత్తలు అన్నారా? ఎందుకు ఆ వర్డ్ ఉపయోగించారు? రేవంత్ రెడ్డి అనేట ఆయన ఒక సొల్లు పురాణానికి ప్రతీకగా మారిపోయినాడు. ఏది పడితే అది, ఎక్కడ పడితే అది మాట్లాడతాడు. మీరు
కవిత గారి అరెస్ట్ విషయంలో కేసు విషయంలోనే అట్లా చిల్లరమల్లరగా మాట్లాడిండు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. తర్వాత ఎమ్మెల్యేల సంబంధించిన అంశంలోనే అడ్డదిడ్డంగా మాట్లాడిండు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించే విధంగానే మాట్లాడినాడు. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గారు ఫేక్ వీడియోల వల్ల ప్రభావితమై ఈ రకంగా మాకు తీర్పు వచ్చింది అనేటువంటి ఒక భావజాలాన్ని వ్యక్తీకరించేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆ రివ్యూ మీటింగ్లో, అది కూడా అఫీషియల్ మీటింగ్లో వ్యక్తీకరించినాడు. హీఈస్ దే ఆర్ కంటెంప్చుయస్ ఇన్ నేచర్. ఆయన పైన కంటెంప్ట్ కేసు తప్పనిసరిగా మళ్ళీ సుప్రీంకోర్టులో పెట్టబడుతుంది. నాకు తెలిసి గవాయ్ గారు మళ్ళీ దొబ్బుతారు రేవంత్ రెడ్డి గారిని నేను భావిస్తాను. చాలా మంది స్టూడెంట్స్, హెచ్యూ స్టూడెంట్స్ ఆ గాయపడ్డటువంటి జింకను ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు మొత్తం వీడియో షూట్ చేశారు. అది నమ్మట్లేరు కావచ్చు అనుకుని హెచ్సియు అని చాలాసార్లు ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశారు. ఇంత జరిగి ఒక వన్యప్రాణి, ఒక మూగజీవి ప్రాణం పోతే నిజంగా దానిపైన విచారం వ్యక్తం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ లేదా అని. మెర్సిలెస్ అండి, వారు రాక్షసత్వంగా ఉన్నారు. ఎందుకు అంటే దీని వెనుక ఆయన అంటా ఉన్నాడు, ఫేక్ వీడియోలన్నీ కరోనా కంటే ప్రమాదకారి అని చెప్పని. అసలు వాస్తవానికి తెలంగాణకు పట్టినటువంటి ఒక పెద్ద మహమ్మారి, కరోనా కంటే మహమ్మారి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే హైడ్రా పేరు మీద ఇండ్లను కూల్చివేయటము, మూసీ పేరు మీద ఇండ్లను కూల్చివేయటము, ఇవాళ ఆయన దుర్మార్గమైనటువంటి ఒక చేతగాని పరిపాలన వల్ల ఇవాళ మొత్తం వ్యాపారం దెబ్బతినిపోయింది. కానీ తినడానికి తిండి దొరకట్లేదు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆఖరికి నోరు లేని జీవాలపైన దాడి చేసి చెట్లను నరికి ఒక దుర్మార్గమైన రావణాసురుడు ఇట్లా చేసి ఉన్నాడు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇటువంటి రాక్షసులు కూడా ఎవడు చెట్లను నరికినటువంటి ఒక శ్రీలంకలో మనం వింటాం. హనుమంతుడు శ్రీలంకకు పోయినప్పుడు మొత్తం చెట్లు ఉండేనట్టు, చెట్లు నరికినాడు. రాక్షసుడు కూడా చెట్లు నడపలే. కానీ అంతకంటే దుర్మార్గమైనటువంటి ఒక రాక్షసుని లెక్క రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ వాళ్ళ చెట్లను నరికేస్తూ కరోనా కంటే మహమ్మారిగా మారిపోయిండు. ఈ రేవంత్ రెడ్డిని క్వారంటైన్ చేయాలా. కరోనా కంటే మహమ్మారిని రేవంత్ రెడ్డిని క్వారంటైన్ చేయకపోయినట్టయితే తెలంగాణ సమాజానికి రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ప్రమాదకారిగా పారేట పరిస్థితులు స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో రెండు నిమిషాలు మీకు చెప్పదలుచుకున్నాం. ఈ 400 ఎకరాల భూమిని ఆయన రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోడు కాబట్టి ఆల్రెడీ ఈ భూమిని తాకట్టు పెట్టేసినాడు. తాకట్టు మార్ట్గేజ్ చేసి దాని నుంచి దాదాపు 10-20 వేల కోట్ల రూపాయలు లోన్ తెచ్చుకున్నారు బ్యాంకుల ద్వారా అని చెప్పని మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక సమాచారం చెప్తా ఉంది. ఆ 20 వేల కోట్ల రూపాయల లోన్తో పాటు దాని విలువ దాదాపు 80 వేల కోట్లు ఉండొచ్చు, 1,00,000 కోట్లు కూడా ఉండేటట్టుగా ఉంటుంది. ఆల్రెడీ బాంబేకి సంబంధించిన ఎవరో కంపెనీతో మాట్లాడుకున్నారు, భూమిని కేటాయిస్తాము అని చెప్పని మాట్లాడుకున్నారు అని చెప్పని. సో మొత్తానికి దెర్ ఇస్ అ కమిట్మెంట్ మేడ్, ఇల్లీగల్ కమిట్మెంట్ ఆ ల్యాండ్ మీద ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేసింది. అందుకే రాత్రికి రాత్రి ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా విద్యార్థులు మొత్తుకుంటున్నప్పటికీ కూడా కర్కశంగా జేసీబీలు పంపించేసి తన స్వంత లాభాపేక్ష కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం ఆ భూమిని ఛిద్రం చేసేటువంటి ఒక పరిస్థితి కల్పించినాడు. ఇప్పుడు ఐ మీన్ యూ టెల్ మీ హౌ డు ఐ కన్విన్స్ రేవంత్ రెడ్డి? ఆ పక్షి ఆర్తనాదాలు ఆర్టిఫిషియల్ అంటుండే, ఆ లేళ్ళు ఆర్టిఫిషియల్ అంటుండే, నిన్న చచ్చిపోయినటువంటి ఒక జింక కూడా ఆర్టిఫిషియల్ అని చెప్పని కళ్ళ ముందు అంత స్పష్టంగా కనబడుతుంటే కూడా కళ్ళున్న కబోదు లెక్క, మూర్ఖుడు లెక్క, పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు, ఫేక్ వీడియోలు అని చెప్పని మాట్లాడితే దుర్మార్గం. నువ్వు జేసీబీలు పంపింది వాస్తవం, నువ్వు చెట్లను నరికింది వాస్తవం, అక్కడ జింకలు చెల్లా చెదురైంది వాస్తవము, అక్కడ లేళ్లు ఎగిరిపోయి ఆగమాగమైంది వాస్తవం. మామూలుగానే మనకు నెమలి పిల్లలు కనుక అక్కడిక్కడ మనం చూస్తాం, మామూలుగానే అరుస్తుంటాయి రాత్రిపూట. కొంచెం బస్సు పోయినా, లేకపోతే చిన్న లైట్ పోయినా, స్కూటర్ పోయినా, లేకపోతే కొంత కకావికలం అయితే అరుస్తుంటాయి. నువ్వు అంత పెద్ద ఎత్తున 50 జేసీబీలు రాత్రి జేసీబీలు పంపిస్తే అరవా, అరిస్తే వాటిని అరుపులు పెట్టిండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పని మాట్లాడితే